టీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. అది కూడా అడ్డగుట్టకు వచ్చి మాట్లాడితే గలీజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి లెక్క పద్మారావు గారు, మాకు మా నాయనకు తమ్ముడు లాంటోడు, ఈ గులాబీ జెండాకు హైదరాబాద్ లో ధైర్యం ఇచ్చినోడు పజ్జన్న అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా కింద పడ్డా మీద పడ్డా కేసీఆర్ నిడిచిపెట్టి పోలే. ఇవాళ ఖైరతాబాద్ లో గెలిచినోడు మొన్న మన గులాబీ కండువా మీద ఇవాళ వెంటనే జారుకున్నాడు, కాంగ్రెస్ లో జొర్రిండు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడట. నేను అడుగుతున్నా, ఎందుకు వెళ్ళా నీకు ఓట్లు? కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నెలకు 2500 ఇస్తాను అది ఇవ్వకుండా, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తాను. ఎవరికన్నా వచ్చింది ఆ తులం బంగారం? అసలు ఆ ₹1,00,000 దిక్కులేదు. నెలకు 4000 పెన్షన్ అన్నాడు, 2000 పెన్షన్ కొట్టిండు దొంగ జనవరిలో రేవంత్ రెడ్డి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో 4.5 నెలల కిందట మీరిచ్చిన తీర్పుతోని కాంగ్రెస్ లో ఫ్యూజ్ ఎగిరిపోయింది. రేపు కూడా సికింద్రాబాద్ నుంచే, ఒక్క సికింద్రాబాద్ శాసనసభ నుంచే 60-70 ఓట్ల మెజారిటీ ఇవ్వండి, ఇచ్చి చిచ్చాను పార్లమెంట్ పంపియండి. మీకు 2 పనులు చేస్తాడు. మీరు కైకిలు ఒకటే ఇయ్యండి, కైకిలు ఒకటే, డబుల్ పని చేయించుకోండి. ఎమ్మెల్యే పని చేస్తాడు, ఎంపీ పని కూడా ఆయనే చేస్తాడు. కైకిలు మాత్రం ఒకటే, కూలి మాత్రం ఒకటి ఇచ్చిన 2 పనులు, ఎమ్మెల్యే పని ఎంపీ పని 2 పద్మారావు గారే చేస్తారు. రేపు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గారే మీకు సేవలు అందిస్తారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే మీ మనసులో అనుమానం ఉండొచ్చు మనసులో, అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా పజ్జన్న రేపు ఎంపీకి పోతే దూరం అవుతాడేమో అనే డౌట్ ఉండొచ్చు. యాడికి ఓడు గీన్నే ఉంటాడు, పొద్దున 3 దాకా దయ్యమోలే పాన్లు తిరుగుకుంటే ఇక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడనే ఉంటాడు, మీకు సేవలు అందిస్తాడు. దయ్యమోలే అంటే వేరే కాదు, మంచిగానే అంటే మా చిచ్చ కాబట్టి నాకు నడుస్తుంది. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలకు కష్టం ఉంటే ఏ బస్తీకి రమ్మంటే, ఏ గల్లీకి రమ్మంటే ఎవరు ఫోన్ చేసినా వచ్చి వాలిపోతాడు, మీ ఇంటి ముంగట నిలబడతాడు పజ్జన్న. అందుకే మొత్తం 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో మీ ప్రేమతో, మీ ఆదరణతో ముందుకు పోతా ఉన్నాడు. మరి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఢిల్లీ స్థాయికి పోయే అవకాశం మీలో ఒకడికి, మీ నాయకుడు పద్మారావు గారికి వచ్చింది. ఆ అవకాశం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, जितने भी हमारे बहन और भाई यहाँ पे है, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, 2014 में जब मोदी आए थे हिंदुस्तान में, उनको तेलंगाना में रोका केसीआर ने और ये गुलाबी झंडा ने। 2018 में भी मोदी और बीजेपी को हराने वाले, रोकने वाले तेलंगाना में यही गुलाबी कंडुआ है। किशन रेड्डी को भी हराए सो यही गुलाबी कंडुआ है। 2023 में भी जितने भी 30 मार खान, 32 मार खान बीजेपी वाले हैं, चाहे वो बंडी संजय हो, अरविंद हो, या ईटला राजेंद्र हो, रघुनंदन हो, जो भी हो, हर किसी को हराने वाली पार्टी यही पार्टी है। मैं उम्मीद करता हूं जितने हमारे भाई बहन यहाँ पे हैं, सिकंदराबाद में आप हमेशा से पद्माराव साहब के हमेशा से मदद देते रहे। इस इलेक्शन में भी आप सिर्फ और सिर्फ पद्माराव साहब को वोट दीजिए, ताकि किशन रेड्डी को, जो नाकाम मिनिस्टर है, जो बेकार मिनिस्टर है, 1 रुपये तक उसने काम नहीं किया सिकंदराबाद पार्लियामेंट में, ऐसे मिनिस्टर को अगर हराना है तो आप पद्माराव साहब को जिताइए। और याद रखिए, जो आदमी, एक मौका परस्त आदमी आज कांग्रेस के टिकट से खड़ा हो गया, मैं पूछना चाहता हूं, दानम नागेंद्र 3-4 महीने पहले एक कंडुआ पहन के जीत लिया, अभी आ गया कांग्रेस के कंडुए पे। अगर आप गलती से उसको वोट दिए, क्या गारंटी है वो कल మిగిలిన అప్డేట్స్ చూస్తే పొంగునూరు